ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ ఆరూర్ అనే విలేజ్ లో ఉన్నాం. యాక్చువల్లీ మనందరికీ తెలుసు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు ప్రమాదంలో చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్ లో ఆవిడ మరణించారు. ఆవిడ చనిపోవటానికి ముందు రోజు అంటే నిన్న కదా, ఆవిడ నిన్న ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. సో గురువారం రాత్రి, నిన్న శుక్రవారం, గురువారం రాత్రి ఆవిడ ఒక దర్గాని సందర్శించారు అని చెప్తా ఉన్నారు పోలీసులు, అందరూ కుటుంబ సభ్యులు కూడా. ఆ దర్గా దగ్గరే ప్రజెంట్ మనం ఉన్నాము. అది ఆరూరులో ఉన్నటువంటి మిష్కిన్ బాబా దర్గా అని ఉంది. ఇప్పుడు అక్కడనే ఉన్నాం మనం. చూడండి ఒక్కసారి. ఇదిగో మిష్కిన్ బాబా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ దర్గా దగ్గరికి ఆవిడ మొన్న రాత్రి 11 గంటల సమయంలో వచ్చి 11:30 నుంచి దాదాపు 3 వరకు కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తిరిగి వెళ్ళేటప్పుడే ఆవిడకి ఆకలేసి అంతకుముందు చూసినటువంటి దాబాలో లేకపోతే ఏదో ఫుడ్ సెంటర్స్ దగ్గరకో వెళ్దాము అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తున్న సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడే మనం ఏఎస్పీతో కూడా మాట్లాడున్నాము. ఆయన కూడా అదే చెప్పారు. ఆమె ఆకలేసి ఫుడ్ కోసం వస్తున్నా, ఎందుకంటే ఈ దర్గా దగ్గర ఎక్కువసేపు ఉండటం వల్ల ఆవిడ తినలేదేమో. ఉపవాసం ఉంటారు కదా జనరల్ గా. సో నైట్ లోనే దర్గాని దర్శించుకోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. చాలా మంది నైట్ లోనే దర్శించుకుంటా ఉంటారు. సో అందుకోసమే ఆవిడ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని బాబాలకు సంబంధించిన కనిపిస్తుంది. అక్కడ సలీం పాషా అని చెప్పేసి కనిపిస్తా ఉంది. తర్వాత ఇక్కడైతే మిస్కిన్ బాబా దర్గా, అది ఆయన ఫోటో కూడా వెనకాల కనిపిస్తా ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఇంకా కొన్ని బాబాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే రూట్ కూడా అంతేం బాగలేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే సరైనటువంటి రోడ్ లేదు. రోడ్డు మీద నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో లోపలికి, అంతే, అంతకు మించి లేదు. బట్ రోడ్డు అయితే సరిగా లేదు. కిందంతా కూడా మట్టితోటి, డాంబర్ రోడ్డు కూడా కాదు, అట్లీస్ట్ అంటే రాళ్ళు మొత్తం మట్టి అలా పిచ్చి పిచ్చిగా ఉంది రోడ్డు అంతా కూడా. మరి బాబా దగ్గరికి వచ్చేవాళ్ళు దర్శనానికి ఎట్లా వస్తారో తెలియదు కానీ నైట్ లో రావడం కూడా ఇబ్బందికరమే అసలు. మాకు కూడా వెహికల్ అంతా అప్ అండ్ డౌన్ అవుతూ బంపీగా ఉంది రోడ్డు అంతా కూడా. మరి ఎలా వచ్చారో ఆ టైంలో. ఏదైనా కూడా జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం అని చెప్పాలి. ఆయన చెప్పినట్లే ఇక్కడ దాకా వచ్చి కూడా మాకు తెలియదమ్మా మా ఊరు వచ్చారని చెప్పేసి. మేడం మా ఊరు రావటం గర్వకారణం, బట్ ఆవిడ లేకపోవటం దురదృష్టం అని చెప్తున్నారు ఆయన. అందరూ కూడా బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఆమె ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవటం దారుణమైన విషయం అని చెప్పేసి. అందులోనూ ఒక బాబా దర్శనానికి వచ్చి దర్గాని దర్శనం చేసుకొని తిరిగి వెళుతున్న సందర్భంలో జరగటం మరింత దురదృష్టకరం అని చెప్పాలి. ఆమెకు అంత ముందే 2 సార్లు ఆవిడ ఆ మృత్యు ఒడిలో నుంచి అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇక 3వసారి ఆ మృత్యు కబళించింది ఆమెను ఈ యాక్సిడెంట్ రూపంలో. ఇప్పుడే ఆకాష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి తెలుస్తా ఉంది, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతను. నేను ముందున్న మనకి అదే మాట నిన్న పోలీసులు చెప్పింది, ఈరోజు మనకి ఏఎస్పీ గారు చెప్పింది కూడా అదే చెప్పారు. ముందున్నటువంటి ఒక టిప్పర్కి జస్ట్ హిట్ చేసి ఆ తర్వాత వెళ్ళి లెఫ్ట్ సైడ్ రైలింగ్ తాకిందని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పారు. సేమ్ అదే మాట ఇప్పుడు కూడా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు తెలుస్తా ఉంది. నాకు తెలియలేదు ఏం జరిగిందో అని చెప్పేసి, నా కళ్ళ ముందంతా మబ్బుగా అయిపోయిందని చెప్పాడని చెప్తున్నారు పోలీసులు కూడా. సో అలా అయిపోయి తెలియకంటే నిద్ర మత్తులోనే జరిగింది అనేది అయితే వాస్తవం. తర్వాత స్పీడ్ కూడా 100 నుంచి 120 వరకు ఉంది అనేసి ఏఎస్పీ గారు చెప్తా ఉన్నారు. సో స్పీడ్ ఒకటి, తర్వాత ముందు బండిని హిట్ చేయటము, అది కంట్రోల్ గాక సైడ్ రైలింగ్కి వెళ్ళి తగలటము, సేమ్ టైము ఇతనికి నిద్ర అనేది కూడా యాడ్ అయింది ఇటన్నిటికీ తోడు. ఇక దురదృష్టం వెంటాడినట్లుంది మొత్తానికి. ఆవిడ ప్రపంచానికి దూరం అయిపోయారు. ఈ దర్గా దగ్గర ఒక మహిళ ఉంటారంట, జహేదా బేగం అని చెప్పేసి. అయితే ఇందాక మనం మొత్తం చూస్తున్నప్పుడైతే ఈవిడ లేరు ఇక్కడ. ఎవరో ఉంటున్నటువంటి సిచ్యుయేషన్ అయితే, అంటే అలాంటి పరిసరాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ మనుషులు ఉంటున్నారు అనేది అప్పుడైతే ఆవిడ లేరు. ఇప్పుడే వచ్చారు. ఒక్కసారి మేము వెళుతూ ఉండగా మళ్ళీ ఎదురైతే వెనక్కి తిరిగి వచ్చాము. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడదాం. అసలు ఆవిడే మొత్తం ఎప్పుడు ఇక్కడే ఉంటారట. మరి ఈ రోజు ఎందుకు లేరు, ఎక్కడికి వెళ్ళారు అన్ని కూడా ఆమెను అడుగుదాం. అమ్మ ఏం పేరు? జాహేదా బేగం. నా జాహీదా బేగం నా పేరు. మీరు ఎక్కడికెళ్లారు ఈ రోజు? లేరు, మేము వచ్చినప్పుడు ఇందాక చాలా సేపటి నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. అయితే నేను మా ఇల్లు ఇక్కడ కిరాయికి తీసుకున్నాము. ఇప్పుడు నాకు జర హెల్త్ బాగాలేక బాత్రూమ్ తగిలినాయి, ఇంటికాడనే ఉంటి. నేను బట్టలు కుడతా. ఈ జాకెట్లు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకుంటా ఇంటికాడనే కూర్చున్నా. ఎక్కడ కుడతావు ఈ బట్టలు? ఇక్కడనే ఉంది కదా మిషన్, ఈడ ఉంది, ఆ మిషన్ దగ్గర. ఈడ కుడతా. అమ్మా ఇక్కడికి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారంట కదా, ఎప్పుడు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎంతసేపు ఉన్నారు చెప్పండి. వాళ్ళ అక్క వాళ్ళంట చిన్నమ్మ బిడ్డనో ఎవరో వాళ్ళ చుట్టాలే. వాళ్ళు ముందు వచ్చిండ్రు. తర్వాత 11 గంటలకు ఏమో వచ్చిర్రు వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈమె అంటే చిరికిల్ వచ్చింది, ఎమ్మెల్యే అనేట ఆమె. కూర్చున్నారు వాళ్ళు కూడా, మేము అందరం కూర్చున్నాం, వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు. అందరూ
మొక్కిండ్రు, ఫాతిహాలు ఇచ్చిండ్రు, అగరబత్తులు ముట్టించిండ్రు, కొబ్బరికాయలు అవి కొట్టిర్రు, పూలు ఎక్కిచ్చిండ్రు, ఫాతిహాలు అన్నీ ఇచ్చి మొక్కి ఇక కూర్చున్నారు అందరు. కూర్చున్న తర్వాత 3, 4 అయింది. టైం చూడలేదు నేను. ఇక 3, 4 అయిన తర్వాత ఆమె ఎమ్మెల్యే అనేటామె ఆమె వెళ్ళిపోయింది. ఎమి ఆమె వెళ్ళిపోయినాక వాళ్ళు కూడా చుట్టాలు కూడా అక్కోళ్ళు వాళ్ళు కూడా ఎంబడి వెళ్ళిపోయిండ్రు అప్పుడే. వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ చుట్టాలు ముందొచ్చారు. ఈమె హ్మ్. తర్వాత వచ్చారా? వాళ్ళు ముందొచ్చిర్రు. ఈమె తర్వాత వచ్చింది. వెళ్ళిపోయేటప్పుడే ఆవిడ ముందు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు చుట్టాలు వెళ్ళారా? ఆమెని మేడమే ముందు వెళ్ళింది. ఒక 5 నిమిషాలే ముందు. ఇందాక కూడా పోలేరు వాళ్ళు. వాళ్ళు కూడా ఎంబడి పోయిండ్రు. ఇద్దరు తర్వాతనే పోయిండ్రు. ఎంబడెంబడే పోయిండ్రు. 11:30కి వచ్చారా రాత్రి? 11:30కు టైం ఎంత అయిందో వాళ్ళ అక్క ముందొచ్చింది. 11 గంటలకు రావచ్చు అక్క. టైం హ్మ్. చూడలేదు. హ్మ్. ఇక ఒక గంట సేపట్ల ఆమె వచ్చింది మేడం. సేపున్నారా? 3 గంటలు, 4 గంటలు ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉన్నారు. 3, 4 ఏం చేసిర్రు అప్పుడు దాకా? ఇప్పటిదాకా ఈడనే ఇక్కడనే కూర్చున్నాము. హ్మ్. నేను కూడా ఉంటి ఇక్కడనే కూర్చున్నాం. మేము కూడా ఉంటిమి. హ్మ్. ఇక్కడనే ఉన్నాం అందరం కూడా. హ్మ్. కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా అందరూ మాట్లాడుకున్నారు. నాకు కూడా మేడం అంటని, ఎమ్మెల్యే అంటని నాకు తెలవది. తెలీదు. ఆ! తెలవది. సరే. హ్మ్. అయితే వాళ్ళ అక్క ముందు 2 సార్లు వచ్చినుండే. హుహు. వస్తే ఇక్కడ బాగాలేదు, మా చెల్లెలికి కూడా హెల్త్ బాగాలేదు. ఇక్కడికి వస్తది మా చెల్లెలు కూడా ఎమ్మెల్యే ఉంది మా చెల్లెలు మేడం అని చెప్పింది వాళ్ళ అక్క. చెప్తే సరే మంచిది అంటని నేను అనుకున్నా. ముందొచ్చినుండ్రి. రాత్రి వచ్చింది ఆమె ఇంటికెళ్ళి. ఈమెనే చూడు మా చెల్లెలు మేడము ఎమ్మెల్యే ఈమెను చూడు అంటని చూపించింది ఆమె వాళ్ళ అక్క. చూపిస్తే నేను నమస్తే మేడం అంటని అన్నా. మంచిగా నమస్తే అన్నది. ఆమె కూడా మాట్లాడింది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ నిలబడి నుండి వాళ్ళ అక్క అయితే నేను కూడా కుర్చీలు తెచ్చేసిన. అక్కడనే ఉన్నాయి కదా కుర్చీలు. తెచ్చేస్తే కూర్చున్నారు వాళ్ళు. కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళ అమ్మ కావాలనో ఏం కావాలో అమ్మ అన్నను ఏం కావాలనో అందరూ వచ్చిర్రు వాళ్ళు. వచ్చి మాట్లాడుకుని పట్టిండ్రు. మాట్లాడుకొని కూర్చొని ఆమె మేడం వెళ్ళిపోయింది. తర్వాతనే వాళ్ళు కూడా పోయిండ్రు. ఎన్ని కార్లొచ్చాయి మొత్తం? వాళ్ళయి ముందు వాళ్ళదొచ్చింది. అది ఎన్ని మొత్తం ఎన్నొచ్చినాయి? 2 కార్లొచ్చినాయి వాళ్ళయి. ఇక వేరే వాళ్ళంటారంటే వాళ్ళు కూడా ఎప్పటికి వస్తుంటారు రోజు కూడా. ఎప్పుడు వీలు దొరికితే వాళ్ళు వచ్చిపోతారు ఇక్కడ దర్గాకు. మొక్కిపోతారు. వాళ్ళకు మొక్కుబడి ఏమన్నా ఉంటే వాళ్ళకు హెల్త్ బాగా లేకపోతే ఇట్లా ఏమన్నా మొక్కుబడి ఉంటే చేసిపోతారు. ఆమెకు కూడా ఎవరు చెప్పిర్రో ఇట్లగే ఆళ్ళు కూడా వచ్చిర్రు. ఇది రాత్రి పూట వస్తారా? దర్గాలకి పగలు గదా వస్తారసలైతే? పగలు కూడా వస్తారు. వాళ్ళకు వీలు ఎప్పుడు దొరికితే వాళ్ళు పనులకు పోతారు రావచ్చా కదా! రాత్రి పూట? రావచ్చు. వస్తారు. హుహు. పగటికి కూడా వస్తారు. రాత్రిలో కూడా వస్తారు. హ్మ్. ఇక్కడనే ఉంటా కదా నేను ఎప్పటికి. మరి ఎక్కువ మంది వస్తారా రోజు ఈ దర్గాకి? ఎక్కువ మంది అంటారంటే 2, 3 వస్తారు. ఓసారి మళ్ళీ మంది ఇట్లా అనుకోని వస్తారు. హ్మ్. ఇక కానీ మరి వాళ్ళకు రోడ్డు ఎందుకని ఇంతమంది వస్తున్నప్పుడు రోడ్డు మంచిగా లేదు ఈ ఎందుకని? రోడ్డు ఇది ఇది జాగా అనేది ఈ ఊరోళ్ళది ఉన్నది. హ్మ్. దర్గాకు హ్మ్. రోడ్ లేదు. హ్మ్. హ్మ్. ఈ జాగా మనది కాదు. హ్మ్. వేరే వాళ్ళది ఉన్నది. హ్మ్. అట్లా రోడ్డు ఏపిచ్చుకోనీకి మనకి ఇబ్బంది కదా! ఏసుకోనీకి రాదు కదా! హ్మ్. వేరోళ్ళ జాగాలో మనం ఎట్లేస్తాం? హ్మ్. హ్మ్. అట్లా అన్నమాట. ఇట్లాగే అంటే ఇక వేరే రాస్తా లేదు ఇదొక్కటే. ఇది ఒకటే రాష్ట్రం నుంచి వస్తారు. ఓకే. వేరే ఆ! రాస్తా లేదిక. వేరేది లేదు. ఇప్పుడు కాదు 40 ఏండ్లు అయిపాయే ఇది. ఇట్లానే ఉంది అప్పటి నుంచి అప్పటి రాస్తా? నుంచి ఇట్లాగే ఉంది అప్పటి నుంచి. ఇంకా చానా ఇబ్బంది ఉండేయి. అట్లా చెట్లు ఉంటుండేవి అన్నీ. హ్మ్. ఇప్పుడు లాక్‌డౌన్ సాంది మేము ఇక్కడనే ఉంటున్నాము. ఇక లాక్‌డౌన్ సాంది నేనే సాఫ్ చేసినాం మీరు అంతా. పగలంతా ఇక్కడుంటారు. రాత్రి ఇంటికెళ్ళిపోతారా? పగలు కూడా ఉంటా, ఓసారి రాత్రిలో కూడా ఉంటున్నా ఇక్కడనే. హుహు. ఇక ఈ పొద్దు రాలేదు నేను. కరెంటుందా? కరెంట్ ఉంది. ఒక్కదానివే ఉంటావా ఇక్కడ? నేను ఉంటా. ఒక్కదాన్ని కూడా ఉంటా. ఎవరైనా వస్తే కూడా నాకేం పుగులేదు. మన దగ్గర ఏముంది? కాదు. కాదు. హ్మ్. ఒక్కదానివే ఆ! ఉంటారా? ఇంకెవరైనా ఉంటా. ఉంటారా అంటున్నా మా ఇంట్లో మీతో పాటు? మాతో పాటు మా కొడుకు, కోడలు కొడుకుంటాడా? ఆ! హ్మ్. ఇక్కడ ఊ ఆ! వేరే దగ్గర. ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ నువ్వొక్కదానివేనా? నేనుంటా. వాడు డ్యూటీకెళ్ళిపోతాడు. హ్మ్. నేనే ఉంటా ఇక్కడ. నువ్వొక్కదానివే మరి నైట్‌లో భయమేయదా? ఏం భయం మనకేం భయం ఉండదు. ఒక్కదాన్నే ఉంటా నేను. మన ఓకే. దగ్గర ఏముంది అంటాని, ఈ పొద్దు ఎందు గురించి రాలేరంటానంటే నేను హ్మ్. హ్మ్. అది గూడా ఇప్పుడు ఇక్కడ పట్టుకుపోయేటోళ్ళు వస్తున్నారు గదా! ఏంటి పట్టుకుపోయేటోళ్ళు? మనుషులకు, పిల్లలకు, పెద్దోళ్ళకు పట్టుకుపోనీకి వస్తున్నారంట గదా! ఆ! ఆ బుగుల గురించి నేను ఈరోజు రాలేదిక్కడ. నిన్నెవరైనా పట్టుకుపోతారనా? ఏమో బుగులయ్యి రాలేదు. ఒకాయన వచ్చిండు ఇట్లాగే ఆ! నీళ్లు తీసుకున్నాడు. బాగా చూస్తున్నాడు. ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. ఆ! మాట్లాడితే అందు గురించి నేను బుగులు ఇక్కడ అడవి లెక్కుంది గదా! ఏం బుగులు కాకుంటే అంతకుముందు గానీ మొన్నటి సందే ఇక్కడ పట్టుకుపోయేటోళ్ళు వస్తున్నారంట అని బుగుల గురించి ఈ పొద్దు అప్పటిదాకా పోదామంటే అని రాలేదు. హుహు. అందు అందుకని భయమేసిందా? ఆ! అందుకడానికి పట్టుకుపోయేటోళ్ళు వస్తున్నారంటని భయమేసింది. సరే మామేమన్నా ఆ రోజు ఏం మాట్లాడారు మీతోటి? ఏమన్నా నాతోని అడిగారా మిమ్మల్ని?
నాకు ఏం అడగలేదమ్మా. ఏం వాళ్ళు అడగలేదు. ఏం అడగలేదు. వాళ్ళ అక్కనే పరిచయం చేసింది. ఈమెని అదే మేడం అదే. అంటానంటే నేను నమస్తే పెట్టిన చూడంతే. ఉమ్. మంచిగా మాట్లాడింది. ఆమె మాట్లాడింది 2 ముచ్చట్లు గాని మంచిగా గన్మెన్లు మాట్లాడింది. వచ్చారా ఆమెతో పాటు? డ్రైవర్ ఒక్కడే వచ్చాడా? లేరు, ఎవ్వరు రాలేరు. గన్‌మెన్‌లు, డ్రైవరే ఉండే. డ్రైవరే ఉండే. డ్రైవర్ ఉండే. అంతే. ఇగ గన్మెన్లు లేరు. లేరు, ఎవరు లేరు. మొత్తం ఎంతమంది వచ్చారు ఆ రోజు? వాళ్ళ అక్కోళ్ళు ముందు వచ్చిండ్రు. వాళ్ళ అరే మొత్తం కలిపి. మొత్తం కలిపి వాళ్ళ అక్క, ఇంకొక అక్కనంట ఆమె పెద్దక్క, ఇంగ ఆమె బిడ్డ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళ అమ్మ ఇప్పుడు మేడం తల్లి గూడా అనేమో. ఆమెనే జర పెద్ద మనిషి లేకుంది నాలాక. ఆమె ఇగ వాళ్ళొచ్చిర్రు. ఉహు. ఈ తర్వాత ఈమె ఒక్కామె వచ్చింది. డ్రైవర్ ఈమె వచ్చింది.